బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఆమ్దాపూర్లో దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దొంగలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఆమ్దాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఈ నెల 23వ తారీఖున గోవాకు వెళ్లారు. ఆయన భార్య పిల్లలను తీసుకుని 25వ తారీఖున మంచిరేవులోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంట్లోకి దూరి అందిన కాడికి దోచుకుని వెళ్లారు. 16 తులాల బంగారం, 20 తులాల వెండి, 10 లక్షల రూపాయల నగదును ఈ దొంగలు ఎత్తుకు వెళ్ళిపోయారు. బంధువుల ఇంటి నుంచి తిరిగి వచ్చిన శ్రీనివాస భార్య ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించింది. ఇల్లంతా చిందరవందరగా ఉండటంతో పాటు బీరువాలోని బంగారం, వెండి, నగదు కనిపించకపోవడంతో మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం క్లూస్ టీం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ఆధారాలు కూడా సేకరించే ప్రయత్నాలు చేస్తోంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. విజయ్, ఏమైనా ఆధారాలు దొరికాయా? ఎస్ రోహిత్, నగర శివార్లలో దొంగలు రోజు రోజుకి రెచ్చిపోతున్నారనే చెప్పాలి. ఇటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆమ్దాపూర్ అనేటువంటి విలేజ్ లో సుమారుగా 16 నుంచి 17 తులాల బంగారం, ఒక 20 గ్రాముల వరకు వెండి, అలాగే సుమారుగా 10 లక్షల వరకు నగదును దోచుకెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పాలి. అయితే ఇటు మొయినాబాద్ లోని ఆమ్దాపూర్ గ్రామంలో నివాసం ఉండేటువంటి కోలా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గత 23 తేదీన గోవాకు వెళ్ళడం జరిగింది. అయితే అనంతరం అతని భార్య, పిల్లలు కూడా 25వ తేదీన తమ దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇదే అదునుగా భావించినటువంటి దొంగలు గత కొన్ని రోజులుగా కూడా ఆ ఇంటిని, కోలా శ్రీనివాస్ ఇంటిని దగ్గరగా మానిటర్ చేస్తూ వచ్చినటువంటి దొంగలు 25వ తేదీ రాత్రి ఈ యొక్క దొంగతనానికి పాల్పడ్డారు. అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అలాగే ఆ ఫింగర్ ప్రింట్స్, అలాగే ఇతర ఏదైతే ఆధారాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇప్పటికే క్లూస్ టీం అయితే సేకరించే పనిలో పడింది. అంటే ఎవరి పని అయి ఉంటుంది అని అనుకుంటున్నారు? ఇదేమన్నా అంతర్జాతీయ దొంగల మూట ఏమైనా అక్కడ తిరుగుతుందా, లేదు ఆ కుటుంబంలో వాళ్ళు తాళాలు వేసుకొని ఊరికి వెళ్ళారు అని ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా తెలిసి పని చేసి ఉండుంటారా? డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చారు కదా, ఆ డాగ్ ఎటువైపు వెళ్ళింది, ఆ డాగ్ నుంచి ఏమైనా ఆధారాలు వచ్చాయా? దానికి సంబంధించి కూడా డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి అయితే దింపారు మొయినాబాద్ పోలీసులు. అయితే ఒక్కసారిగా 26వ తేదీ నాడు సాయంత్రం వచ్చి శ్రీనివాస్ భార్య తలుపు తెరిచేటువంటి ప్రయత్నం చేయగా అప్పటికే ఆ లాక్ ఏదైతే ఉందో దాన్ని విరగొట్టి ఉండడంతో ఒకసారిగా లోపలికి వెళ్లి చూసేసరికి బీరువా, అలాగే ఇల్లంతా కూడా చిందరవందరగా ఉండడంతో ఆవిడ దాచుకున్నటువంటి బంగారం, అలాగే నగదును కూడా చూసేటువంటి ప్రయత్నంలో ఒకసారిగా వాటిని కోల్పోయానని చెప్పి తెలిసింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి కేసు నమోదు చేస్తున్నారు. అయితే ఇటు హైదరాబాద్ అలాగే పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి దొంగతనాల తీరును ఇటు పోలీసులు కూడా అంచనా వేస్తా ఉన్నారు. ముఖ్యంగా అంటే ఇదేమైనా అంతర్రాష్ట్ర ముఠాకు సంబంధించినటువంటి దొంగతనమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైనా వీళ్ళిద్దరూ అంటే భార్యాభర్త పిల్లలు లేరు కాబట్టి, కుటుంబం ఊర్లో లేదు కాబట్టి వాళ్ళని దగ్గర నుంచి చూసి మానిటర్ చేసి అంటే గమనించి ఎవరైనా ఈ యొక్క దొంగతనానికి పాల్పడ్డారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీకు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక ఎవరైనా ఊర్లకు వెళ్ళేటువంటి అంటే దూర ప్రయాణాలు చేసేటువంటి ముందు దగ్గరగా ఉన్నటువంటి అంటే ఇంటి పక్కన వాళ్ళకి లేదా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి వెళ్ళాలి అని చెప్తా ఉన్నారు. అంటే ఇంట్లో అంత పెద్ద మొత్తంలో బంగారము అలాగే నగదును ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి, అలాగే చుట్టుపక్కల వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చి వెళ్ళాలంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. రోహిత్, రైట్ విజయ్.